ఒక రాజు ఒక రాణిలా మనం ఆ వికారాబాద్ ఎస్టేట్ని మన సామ్రాజ్యం చేసుకొని మంచి చెడు భవిష్యత్ ప్రణాళికల గురించి చక్కగా చర్చించుకొని రావచ్చు. ఇదేదో బాగుంది, కానీ వాళ్ళకేం చెప్పి మస్క కొట్టాలి? ఉందిగా, అవునో కాదో తెలియని నీ కడుపు, దాన్ని వంక చేసుకొని వచ్చాయి. యువర్ టూ షార్ట్. మంచి ఐడియా ఇచ్చావు. దీని పేరు చెప్తే అంత ప్రాబ్లమే ఉండదు. అలాగే రేపు మంచి కథల్ని నేను వికారాబాద్ బయలుదేరొస్తాను. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ జర్నీ. ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ. ఓకే, థ్యాంక్స్ మంజుల. మంజుల, జాగ్రత్త. ఆదిత్యకి ధరణికి ఏమాత్రం అనుమానం రానివద్దు. చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి రా. ఓకే, సరే, వస్తా. గుడ్ నైట్. ధరణి, మన ప్లాన్ వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరూ అక్కడ కలిశాక అసలు డ్రామా మొదలు పెడతాం. ఏమంటావు? వాళ్ళ డ్రామా ఏంటో దెబ్బకు బయటపడాలి. ఈ దెబ్బతో జరిగేది అదే. మనకు మస్కా కట్టి అక్కడ కలుసుకుంటారా? కలవండి. అప్పుడేమైంది? ముందుంది మీకు క్రొకడైల్ ఫెస్టివల్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. అవును, ఆదిత్య గారు నేను కోరకుండానే వరమిచ్చారు. నా మంజుల కూడా అక్కడికి వస్తే ఎంచక్క పచ్చబొట్టేసిన అని హాయిగా పాడుకుంటూ గతం మర్చిపోయి ఫ్యూచర్ ప్లాన్లు వేసుకోవాలి. బిందాస్గా బతికే ఏర్పాట్లు చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత టెన్షన్ ఫ్రీ లైఫ్ గడపబోతున్నా. ఆయన చూసేవెంత హుషారుగా ఉన్నాడు. వస్తున్నాడు. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే. సార్, గుడ్ మార్నింగ్. నేను బయలుదేరుతున్నాను. ఓహో, బయలుదేరావేంటి? అవును సార్. చాలా చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. అంతే కదా మేడం, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం రిలీఫ్ దొరకబోతుంది. పాత పని పాత మనుషులేగా. పాత మనుషులే? నో, నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదుగా. నువ్వు పాతే కదయ్యా. ఐ సీ, నా గురించా? అయినా వాతావరణం ఆ పరిసరాలు కొత్తే కదా. కొత్త ప్లేసు, కొత్త మనుషులు, జాగ్రత్త. ఏం పర్లేదు సార్, నేను నాకు తోడుగా నా దేవత ఉంది. దేవత ఎవరు? అదే గాడ్. అదే ఎవరు అని. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అవునే ఆకాష్, ఎలాగో నువ్వు 10 days అక్కడ ఉండాలి కదా. ఒంటరిగా బోర్ కొడుతుంది కదా. చంద్రలేఖను కూడా సరదాగా నీతో తీసుకెళ్ళొచ్చు కదా. నేనా? నేను చచ్చిన వెళ్ళను. నేను చచ్చిన తీసుకెళ్ళను. ఎందుకు? కరెంట్ షాక్ కొట్టినట్టు ఇద్దరు అలా అరిచారు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన వాళ్లే కదా. అది మరేం లేదు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఎంత ఎంగేజ్మెంట్ అయినా కూడా మ్యారేజ్ కాకుండా క్యారీ చేయడం అంత బాగోదు. వాట్? సారీ, నా మీనింగు అది కాదు. వెంట తీసుకెళ్ళడం, కలిసి తిరగడం పద్ధతిగా ఉండదు. పైగా ఒంటరిగా తను నేను అస్సలు బాగోదు. చూసేవాళ్ళు మరోలా అనుకుంటారు. మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే పాట వెంటాడుతూ ఉంటుంది. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలాగయ్యా? ఈ కాన్ఫిడెన్స్, ఈ డిఫెన్స్ ఏం చేస్తాయి సార్? ఈ ఎఫెక్ట్స్ పడ్డప్పుడు
అది కాదు ఆకాష్, మేమెందుకు చెప్తున్నామో వినండి. ఏంటి మీరు చెప్పేది అతను వినేది? ఎంత ఎంగేజ్మెంట్ అయితే మాత్రం అలా అతని వెంట వెళ్ళమనటం మీకేమైనా పద్ధతిగా ఉందా? సంస్కారం లేని పనులు చేస్తారా ఎవరైనా? ఇందులో సంస్కారం లేని తనమే ఉంది. మిమ్మల్ని ఏమన్నా హనీమూన్కి వెళ్ళమన్నావా? ఏదో ఒకరికొకరు తోడుగా ఉంటారని చెప్పాం తప్ప. ఇద్దరం వెళ్తే అదే అంటారు. ఎవరంటారు? మనకు లేకపోయినా లోకం అంటుంది. కరెక్ట్ అండి, చంద్రలేఖ గారు చెప్పింది 100% రైట్. ఏంటి కరెక్ట్? బావా, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. అసలు మీకు అలాంటి ఆలోచన రావడమే తప్పు. ధరణీస్ 100% రైట్. ఆకాష్, నా మాట వినవయ్యా. సార్, మీకు దండం పెడతాను. మానేయంటే ప్రయాణం మానేస్తాను, అంతేగాని ప్రమాదాన్ని అంటేసుకొని ప్రయాణం చేయలేను సార్. కాబోయే భార్యని ప్రమాదం అంటావేంటయ్యా ఆకాశు? అయినప్పుడు ఆ మాట కాకముందే కమిట్ అయ్యేలా చేయకండి ప్లీజ్. సార్, నన్ను మాత్రమే వెళ్ళనివ్వండి ప్లీజ్. నీ నిజాయితీ నాకు నచ్చిందయ్యా. సరే వెళ్ళు. నీ అంత భయస్తుడు నేను ఎక్కడా చూడలేదు. ఏదో సరదాగా నాలుగు లేనిపోని ఫిట్టింగ్లు పెడుతున్నారు. ఛ! ఆకాష్ జంపు. నెక్స్ట్ పెదపాప ఎంటర్ అవుతుంది చూడు. నిజంగా వస్తుందంటారా? అంత ధైర్యం చేస్తుందంటారా? ప్రేమ ఎక్కడ ఉంటుందో ధైర్యం అక్కడ ఉంటుంది. కాసేపు వెయిట్ చేయి. ప్రేమ ఎలా లావాలా పొంగుకొస్తుందో చూడు. వెంటనే రాదనుకుంటానండి. నిమిషం కూడా వేస్ట్ చేయదు. నాకు తెలిసి వాడు బయట ఎక్కడో వెయిట్ చేస్తూ వీళ్ళకి మీటింగ్ పాయింట్ ఎక్కడో మెసేజ్ చేసే ఉంటాడు. ఒకసారి పైకి చూడు. ఎంత తెగింపు! అదే ప్రేమ గుర్తు. అడకత్తర్లో పోగ చెక్కల్లా ఉన్నారు. తెలియకపోతే అలా. ఏం చెప్పి బయలుదేరుతుందో చూద్దాం. కహాని కథ స్టోరీ అన్నాడుగా, అదే. బావా, ఏంటి పెద్ద పాప బ్యాగ్ తీసుకుని బయలుదేరావు? నేను వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాను. వైజాగా? ఎందుకు? ఎర్రగడ్డ ఎక్కడే ఉంది కదా. ఎవరికీ ఏం కాలేదు, మానసికంగా అంతా బాగానే ఉన్నారు. మరి ఎక్కడికి? నా ఫ్రెండు, నా క్లాస్మేట్ అన్నమాట, డాక్టర్ చదివింది, తర్వాత అమెరికా వెళ్ళింది. ఈ మధ్య వైజాగ్లో హాస్పిటల్ ఓపెన్ చేసిందంట. మంచి గైనకాలజిస్ట్. రాత్రి ఫోన్ చేసింది, చక్కగా వైజాగ్లో సెటిల్ అయ్యానే అని చెప్పింది. మాటల సందర్భంలో నేను కడుపుతో ఉన్న విషయం, మొన్న కింద పడ్డ విషయం చెప్పాను. అదేమో నువ్వేం వర్రీ అవ్వకు, ఒకసారి రా, ఫ్రెండ్లీగా 4 రోజులు ఉండొచ్చు, మెడికల్ చెకప్లు అన్నీ చేసి పంపిస్తానంది. అలా అందా? వరి అవ్వాల్సిందేమీ లేదని ఇక్కడ డాక్టర్ కూడా చెప్పారు కదా. కడుపు నాది, భయం నాది, నీకేంటి? ఎన్నైనా చెప్తావు. అయినా నేను బావతో మాట్లాడుతుంటే నువ్వు ఇంటర్ఫీర్ అవుతావెందుకు? వరి అంటేను. అంటే మాట్లాడేస్తావా? తన వారసుడి గురించి కదా కేర్ తీసుకునేది. నువ్వేంటి ఎందుకు అలా వెళ్తావు అన్నట్టు మాట్లాడతావు? నేనేం వెళ్ళొద్దు అనలేదుగా. వరి లేదు కదా అంటే అదేగా అర్థం. పెద్ద పాప, నీ నిర్ణయం మంచిదే. ఈ విషయం ముందే చెప్తే నేను నీతో పాటు వచ్చేవాడిగా. అక్కడ హోటల్ బుక్ చేసి నీకు ఫ్లైట్ టికెట్లు అవి బుక్ చేసేవాడిని. పోనీ ఆగు, రాత్రికి ఇద్దరం కలిసి వెళ్దాం. నా ఫ్రెండ్ ఇల్లు లంక్ అంతుంటుంది, ఉండడానికి ఏ ప్రాబ్లం లేదు. నువ్వు వస్తే నాకే ప్రాబ్లం లేదు అంది. వారొస్తే ఏంటి ప్రాబ్లం? నువ్వు పడేసావే అలాగే. బావ హ్యాండ్సమ్ గా ఉంటాడు, అందగాడు, మాటకారి. ఓహో, అదే నీ భయం. అయినా నువ్వు ఉంటావు కదా. వారిని తెచ్చుకోలా? అప్పుడంటే నువ్వు పోయావు అనుకుని. దానికి ఇంకా పెళ్లి కాలేదు, పైగా ఏ టెస్ట్కో నన్ను హాస్పిటల్లో ఉంచితే. హమ్ తుమ్ మేరే కమరే మే బంద్ హే అని సాంగ్ ప్లే అవుతుందేమో అని భయం.
ధరణి, నా క్యారెక్టర్ను అనుమానించి అవమానిస్తున్నావు. మంచుల ఇమాజినేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలే ఆపు. నువ్వు చెప్పేది పాప. నేను వెళ్ళి సరదాగా దాంతో ఒక వారం ఉండి అలాగే అన్ని టెస్టులు చేయించుకుని వస్తాను బావా. నన్ను రావద్దంటావు అంతేగా? వారి ఇబ్బంది భయం అనేక చెప్పేది. నువ్వు కాస్త ఆగు. పోనీ నన్ను వచ్చి డ్రాప్ చేయమంటావా? ఎందుకు బావా టైం వేస్ట్, టైర్డ్ అవ్వడం? ఫ్లైట్లోనే కదా వెళ్ళేది. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. క్యాబ్ ని కూడా రమ్మన్నాను. ఆహా, ఓ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఫాస్ట్ గా ఉండటం ఏంటి, సూపర్ ఫాస్ట్ గా ఉంది. నన్ను రమ్మన్న దగ్గర నుంచి మనసంతా అటే లాగుతుంది బావా. మా ఫ్రెండ్షిప్ అలాంటిది కాబట్టి. నువ్వు వద్దంటున్నావు. నేను వస్తానని నేను డిసప్పాయింట్ చేయటం నాకు ఇష్టం లేదులే. సరే వెళ్ళురా. ఇదిగో జాగ్రత్తగా వెళ్ళురా. ఒంటరిగా వెళ్ళగలరా? అమెరికా నుంచి ఒంటరిగానే వచ్చిందాన్ని. కరెక్టేలే, ఆ విషయమే మర్చిపోయా. వస్తాను బావా, నన్ను ఆశీర్వదించు. ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్. లే 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 లే. ఏంటో నేను ఇలా ఒంటరిగా పంపించడానికి నా మనసు అస్సలు అంగీకరించట్లేదు. మీరు ఒంటరిగా వెళ్ళి అక్కడ వారు జంట అయిపోతే వీరు ఒంటరిగా తిరిగి రావాల్సి వస్తుందని. ధరణి, వారన్న మాటల్ని బట్టే అన్నాను. సరే పెద్ద పాప, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. కడుపులో కమల పిల్లలున్నారనే వార్తని తీసుకుని రండి, ఇంకా సంతోషిస్తారు. ఏ పుట్టలో ఏ పావుందో, ఏ కడుపులో ఎందరు పిల్లలు ఉన్నారో మనకెలా తెలుసు? వస్తాను బావా. వీలైతే తొందరగా రా పెద్ద పాప. అలాగే బావా. నేను వస్తున్నానని ఆకాష్కి ఫోన్ చేయాలి. బయటికెళ్తే అనుమానిస్తారు, లోపలికెళ్ళి చెప్పాలి. ఐడియా. అయ్యో అయ్యో, కాఫీ అంతా నా చీర మీద పడిపోయింది బావా. పోనీ చీర మార్చుకుని వెళ్ళి పెద్ద పాప. టైం అవుతుంది బావా. ఎంతసేపు 2 నిమిషాలగానే హెల్ప్ చేయనా? వద్దులే, నేను వెళ్తాను. సరే మార్చుకొచ్చే. ప్లాన్ సక్సెస్. అంతా కరెక్ట్గానే ఉందిగా, గుర్తుపట్టాడు కదా. సింగ్ గెటప్ మనల్ని ఎప్పుడు గుర్తుపట్టాలి? టేరో టేరో బాయ్ సాబ్ టేరో. ఏమయ్యా వాచ్మెన్, గేట్ది. గేటు తెరువు అని అంత పవర్ఫుల్గా అంటున్నారు అంటే మీరు ఆదిత్య బాబు గారి ఎస్టేట్ మేనేజర్ ఆకాష్ గారి అని అర్థమవుతుంది సాబ్. అవునా కాదా సాబ్? యువర్ రైట్ అయ్యా, నేనే ఆకాష్ని. లేకపోతే అంత దబాయి మాట ఎలా ఉంటుంది సాబ్? అవును, నేను వస్తున్నానని నీకెలా తెలుసు? ఆదిత్య బాబు గారే ఫోన్ చేసి మరీ చెప్పారు సాబ్. ఆకాష్ గారు వస్తున్నారు, ఏ లోటు రాకుండా చూసుకో అని చెప్పారు సాబ్. అలాగా, సరే నిలబెట్టి మాట్లాడుతున్నావు కానీ గేట్ తీవేంటి? ఆరే తీసే ఉంది సాబ్. మరి తాళం? సింగిల్ గేట్కి ఊరికే వేసుంచా. ఎక్కడో చూసినట్టుందయ్యా నిన్ను. గడ్డంలోనా గడ్డం లేకుండానా సాబ్? ఎలాగైతేనే చూసినట్టే ఉంది. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట సాబ్. అందులో 6వ వాణ్ణి అయి ఉంటాను సాబ్. ఇంతకీ ఏడా చూశారు సాబ్? ఎక్కడేంటి, హైదరాబాద్లోనే. విశ్వనగరం కదా, ఉండేముంటారు సాబ్. నిలబడి ఎంతసేపు మాట్లాడతారు సార్? లోనికి రండి. కమాన్ సాబ్, ఒక్క నిమిషం. ఈవిడి గారు ఎవరు సాబ్? మీరు ఒక్కరే వస్తున్నారని చెప్పారే, మరి
తనే నా ఫ్రెండ్. ఆ? ఎస్టేట్ అవి ఎప్పుడు చూడలేదంటే సరేరా అని చెప్పి వెంట తీసుకొచ్చా. నాతో పాటే 10 రోజులు ఉంటుంది. ఆదిత్య సాబ్ పర్మిషన్ లేకుండా ఆడామోగా కలిసి గెస్ట్ హౌస్లో ఉండడానికి వీల్లేదు సాబ్. ఇక్కడ జరిగేది అక్కడేలా తెలుస్తుంది? నేను మేనేజర్ని తెలుసుగా. తెలుసు అనుకోండి, కానీ ప్రాబ్లమ్స్ మేనేజర్లకు రావు, వాచ్మెన్లకే. ఆదిత్య సాబు గుర్రూమ్ అంటే తుర్రూమ్ అనేది నా ఉద్యోగమే. వారికి తెలియనివ్వంలే. పిల్లి పాలు తాగితే లోకం చూడదా మేడం? ఇదిగో ఈ 500 నోటుతో కళ్ళు మూసే. మరీ ఇంత పల్చటి దాంతోనా? మాయ చేయలేం సాబ్. అంటే కనీసం కంటికి 2 కావాలి, లేకపోతే ప్రపంచం అగుపడిపోతుంది. ఇదిగో మూసి, కళ్ళు మూసి. అబ్బో, లోకం ఎంత చీకటి అయిపోయిందో. ఏమీ కనబడట్లేదు సాబ్. ఇప్పుడే ఇదే ఛాన్సు. లోపలికి వెళ్ళిపోండి సాబ్, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. దా తెలివైన వాడే. ఆదిత్య గారి దగ్గర పనిచేసే వాళ్ళు తెలివైన వాళ్ళే. నీకేం తెలివితేటలున్నాయి? లేదే నిన్ను లేపుకొచ్చానా? ఆ? సారీ, కలిసి వచ్చామన్న ఎగ్జైట్మెంట్లో మాట జారిపోయింది. ఈ 10 రోజులు పరిష్కారం కాకపోవాలి, అప్పుడు చెప్తాను నీ పని. పద. అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేద్దాం. చెప్పు ప్రేమ్. నీ ప్లాన్ ప్రకారం నేను ఇక్కడ చేరానన్నయ్య. ఆ జంట ఇప్పుడే వాలింది. లోపలికి పంపి నీకు ఫోన్ చేస్తున్నానన్నయ్య. వెరీ గుడ్. నువ్వు వాళ్ళను ఒక గంట కనిపెడుతూ ఉండు. నేను గేమ్ స్టార్ట్ చేస్తాను. దెబ్బకి పక్షులు వల్లో పడాలి. అలాగే అన్నయ్య. ఎవరండి ఫోన్లో? ప్రేమ్ ధరణి. ఆకాశు మంజుల ఇద్దరూ మన గెస్ట్ హౌస్కి వెళ్ళారంట. ప్రేమ్ ఫోన్ చేశాడు. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? ఏముంది, మనం వెంటనే బయలుదేరి వికారాబాద్ గెస్ట్ హౌస్కి వెళ్ళటం. వాళ్ళు ఏమన్నా చేస్తే చూసి నవ్వుకోవటం, వాళ్ళు నిజం చెప్తూ మన కాళ్ళ మీద పడటం. పదండి, నాకు అర్జెంటుగా నిజం తెలుసుకోవాలనుంది. హలో, మరీ అంత తొందర పనికిరాదు. అవకాశం వచ్చాక తొందర పడకపోవడం పిచ్చితనం అవుతుంది. ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుంది. ముందు వెళ్ళిన వాళ్ళని అక్కడ సెటిల్ అవ్వని, తర్వాత మనం వెళ్దాం. బావా, బావా, ఏంటి బావా సూట్ కేసు సర్దుతున్నావేంటి? ఎక్కడికి? ఏదైనా కంపెనీ పని మీద బయలుదేరుతున్నావా? లేదు లేక పర్సనల్ పనే. సరదాగా అలా సమ్మర్ క్యాంప్కి వెళ్ళొద్దామని. నువ్వు వస్తావా? లేదులే బావా, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఈ మాట అంటావనే నేను ధరణిని కంపెనీకి తీసుకెళ్తున్నాను. ఏంటి ధరణినా? ఏంటి అంత ఆశ్చర్యంగా ధరణినా అని అంటున్నావు? ఏదైనా కంపెనీ పని మీద బయలుదేరుతున్నావా? లేదు లేక పర్సనల్ పనే. సరదాగా అలా సమ్మర్ క్యాంప్కి వెళ్ళొద్దామని. నువ్వు వస్తావా? లేదులే బావా, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఈ మాట అంటావనే నేను ధరణిని కంపెనీకి తీసుకెళ్తున్నాను. ఏంటి ధరణినా? ఏంటి అంత ఆశ్చర్యంగా ధరణినా అని అంటున్నావు? మన ఇద్దరం సరదాగా సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నామంటే ఇలా ఆశ్చర్యపోతుంది. దేనికింత ఆశ్చర్యమా?
నీలా ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళతో పోను అనడానికి నాకేమైనా పిచ్చా? పైగా మాకు పెళ్ళయింది. మంచులో కూడా తన ఫ్రెండ్ని కలవడానికి వైజాగ్ వెళ్ళింది. అందుకే అలా ఒక 10 days మేము ఆ ఊరు ఈ ఊరు వెళదామని డిసైడ్ అయ్యాము.